హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హైదరాబాద్ చుట్టూ పరుచుకుంటున్న ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ భాగ్యనగరానికి ఒక సూపర్ గేమ్ చేంజర్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో మొత్తం 11 ఇంటర్చేంజ్లు రాబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో నిర్మించే 4 లేన్ల రహదారికి 11 జాతీయ రాష్ట్ర రహదారుల్ని అనుసంధానం చేస్తున్నారు. సో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో నిర్మించే 4 లేన్ల రహదారికి 11 జాతీయ అలాగే రాష్ట్ర రహదారులు అనుసంధానం కాబోతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారికి అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా మన మహానగరంతో పాటుగా నగర శివార్లలోకి కూడా రాకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకి ప్రయాణం చేయొచ్చు. వివిధ జిల్లా కేంద్రాలకు కూడా నేరుగా వెళ్లిపోవచ్చు. అంతర్రాష్ట్ర వాహనాలకు ఎంతో దూరాభారం తగ్గుతుంది. ఫలితంగా హైదరాబాద్ ప్రాంత పరిధిలో వీటి తాకిడి తగ్గి కాస్త ట్రాఫిక్ జంజాటం నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనెక్టివిటీ పెరగడంతో ఎకనామిక్ కారిడార్ గా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందబోతోంది. ఈ రహదారితో అనుసంధానమయ్యే జిల్లాల్లో కూడా వ్యాపార రంగం మరింత వృద్ధి చెందనుంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇంటర్చేంజ్ల దగ్గర వివిధ ఆకృతుల్లో రోడ్లు నిర్మించడంతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోబోతున్నాయి. దీనివల్ల రాబోయే కాలంలో జరగబోయే అభివృద్ధి ఏంటో ఒకసారి చూద్దాం. సో 11 ఇంటర్చేంజ్లతో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది రీజనల్ రింగ్ రోడ్. ఆర్ఆర్ఆర్ ఇంటర్సెక్షన్లలో వివిధ ఆకృతుల్లో ఆయా రోడ్ల నిర్మాణం జరగబోతోంది. జాతీయ రాష్ట్ర రహదారులతో అనుసంధానం కూడా చేయబోతున్నారు. దీంతో రాజధానికి తగ్గబోతున్నాయి వాహనాల తాకిడి. రహదారుల అనుసంధానంతో ఇప్పుడు ఆర్థిక ప్రగతి కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లబోతోంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులు మొత్తం 5 ప్యాకేజీల్లో చేపడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల మీదుగా భారత్ మాల పరియోజన కార్యక్రమంలో భాగంగా NHAI దీన్ని నిర్మించబోతోంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి NH డివిజన్లు, సూచనలు అలాగే సలహాలు కూడా తీసుకుని దీన్ని డిజైన్ చేశారు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ తో పాటుగా జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లే మార్గాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇంటర్చేంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 11 ఇంటర్చేంజ్లతో పాటుగా టోల్ ప్లాజాలు, రెస్ట్ రూమ్లు, సర్వీస్ రోడ్లు, బస్ బేలు, ట్రక్ బేలు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ రోడ్ ని 4 వరుసలుగా నిర్మిస్తున్నా భవిష్యత్తులో దీన్ని 6 ఆ తర్వాత 8 వరుసలుగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అనుసంధానంగా వచ్చే 11 జాతీయ రాష్ట్ర రహదారులు ఇంటర్చేంజ్లు ఎలా ఉంటాయి, అలాగే అక్కడ రాబోయే ఆ రోడ్ల ఆకృతులు ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూద్దాం. సో ఇంటర్చేంజ్ ప్రాంతం నెంబర్ 1 NH65 హైదరాబాద్ పూణే రోడ్ కి ఇది అనుసంధానం చేస్తారు. ఈ రోడ్ ఒక సింగిల్ ట్రంపెట్ ఆకారంలో ఉండబోతోంది. ఇక నెంబర్ 2 NH161 హైదరాబాద్ నాందేడ్ రోడ్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఇది డబుల్ ట్రంపెట్ ఆకారంలో ఉండబోతోంది. ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం నెంబర్ 3 NH765D హైదరాబాద్ మెదక్ రోడ్ తో లింక్ చేస్తారు. ఈ రోడ్ ఒక డైమండ్ షేప్ లో రాబోతోంది. ఇక నెంబర్ 4 NH44 దగ్గర హైదరాబాద్ నాగ్పూర్ రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇది ఒక క్లోవర్ లీఫ్ షేప్ లో ఉండబోతోంది. ఇక ఆ తర్వాత ఇంటర్చేంజ్ ప్రాంతం SH17 తూప్రాన్ గజ్వేల్ రోడ్ తో కనెక్టివిటీ రాబోతోంది. ఇది రోటరీ కమ్ ఫ్లైఓవర్ గా రాబోతోంది. అలాగే ఇంటర్చేంజ్ ఆ నెక్స్ట్ ప్రాంతం చూసుకుంటే SH01 హైదరాబాద్ మంచిర్యాల రోడ్ తో దీన్ని లింక్ చేస్తారు. ఇది కూడా ఒక క్లోవర్ లీఫ్ షేప్ లోనే ఉండబోతోంది. ఇక ఆ తర్వాతి ప్రాంతం SH17 ప్రజ్ఞాపూర్ భువనగిరి రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇక్కడ రోటరీ కమ్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం VR యాదాద్రి కీసర రోడ్ తో దీన్ని అనుసంధానం చేస్తారు. ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ తో పాటుగా ఫ్లైఓవర్ కూడా వస్తుంది. ఇక ఆ నెక్స్ట్ ఇంటర్చేంజ్ ప్రాంతం NH163 హైదరాబాద్ వరంగల్ రోడ్ తో దీనికి కనెక్టివిటీ వస్తుంది. ఇక్కడ డబుల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ రాబోతోంది. ఆ తర్వాత ఇంటర్చేంజ్ ప్రాంతం MDR భువనగిరి నల్గొండ రోడ్ తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా రోటరీ కమ్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇక ఇంటర్చేంజ్ ప్రాంతం ఆ తర్వాత వచ్చేది NH65 హైదరాబాద్ విజయవాడ రోడ్ తో దీన్ని లింక్ చేస్తారు. ఇక్కడ సింగిల్ ట్రంపెట్ ఆకారంలో రోడ్ వస్తుంది. సో ఇలా 11 ఇంటర్చేంజ్లు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ఒక గేమ్ చేంజర్ కాబోతున్నాయి.